ఈరోజు మరణం అనే సినిమా ద్వారా శ్రీ రాపాక్ గారు మళ్ళీ తెరపైకి వచ్చారు. గతంలో ఆయన ఆర్జీవి యాక్ట్ చేసిన డైరెక్ట్ చేసిన మూవీలు కానీ అదే కొన్ని సినిమాల్లో చేశారు. బట్ ఇప్పుడు అంటే ఒక హీరోయిన్గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ తోటి మరణం అనే సినిమాతోటి, అంటే ఇది హర్రర్ అండ్ థ్రిల్లర్ సమ్మేళనంతో వచ్చినటువంటి మూవీ. ఇది ఆల్రెడీ ట్రైలర్ మంచి అంచనాలను అందుకుంది. సో ఈ మూవీ రిలీజింగ్ డేట్ వచ్చేసి June 21న రిలీజ్ అవుతుంది అన్ని థియేటర్స్లో. సో తప్పక చూసి అందరూ ఆదరించండి. ఇప్పుడు శ్రీ రాపాక గారు మనతో పాటు ఉన్నారు, హీరోయిన్ గారు. ఆమెను అడుగుదాం అసలు ఈ సినిమాకి సంబంధించి కానీ ఆమె లైఫ్ గురించి కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాపాక్ గారు బాగున్నారా? బాగున్నాను రవి గారు, చాలా రోజుల తర్వాత. ఎలా ఉంటారు సార్? అప్పుడెప్పుడు మనం ఆర్జీవి గారు సినిమా చేసిన తర్వాత కోవిడ్ తర్వాత కలిసాం, మళ్ళీ కలవలేదు, చాలా లాంగ్ టైం. సో మధ్యలో మాట్లాడుకున్నాం, 1-2 times మాట్లాడుకున్నాం. సో ఏంటి మూవీ మరణం ఏంటి అసలు? మరణం వచ్చేదే, కానీ మన లైఫ్ లో మరణం అని తెలిసి కూడా అతి భయంకరమైంది మనం చచ్చిపోతాం అనే వర్డే. కానీ అది తెలిసి కూడా హ్యాపీగా బ్రతికేసి ఎన్నో కోట్లు సంపాదించేసేయాలి, ఏదో పెట్టేయాలి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక టార్గెట్, లైక్ మీది ఇంత టార్గెట్, లేదా నా బిజినెస్ ఇంత టార్గెట్, ఎన్నిళ్ళకి ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఎక్సెప్ట్ మరణం. సో దట్ ఇది ఏమంటే సినిమా టైటిల్, అంటే ఆ స్క్రిప్ట్ కి యాప్ట్ అని చెప్పి డైరెక్టర్ పెట్టిన టైటిల్ మరణం. సో కర్మ పేస్ అంటే మనం చేసే పాపాలను బట్టి మన జీవితాలు ఉంటాయని. అందులో సత్యం. ఓకే, ఏంటంటే ఇది కంప్లీట్ గా థ్రిల్లర్ అండ్ కంప్లీట్లీ హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ స్టోరీ అండి. అంటే బాగుంటది. దట్ మీన్స్ ఒకటే జోనర్ లో ఒకటే దాని ఒకే పాయింట్ మీద వెళ్తా ఉంటుంది సినిమా. డిస్ట్రాక్షన్ ఏముండదు, అంటే మనం డిస్టర్బ్ అవ్వడం, ఇంకో దాని మీద ఐబాల్ వెళ్ళడం అలా ఏముండదు. సో కంప్లీట్ గా హారర్ ఫిలిం.